మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ మేరకు వారు 18వ వార్డులో పర్యటించారు. 18వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదంగి తిరుపతిని గెలిపించాలని కోరుతూ గండ్ర జ్యోతి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, భూపాలపల్లిలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదంగి తిరుపతికి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా 18వ వార్డులో వాళ్ళ ప్రచార కార్యక్రమంలో తిరగడం జరుగుతూ ఉంది. 18వ వార్డు అభ్యర్థి గ్యాదంగి తిరుపతి గారు ఇక్కడ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. వాళ్ళే క్యాండిడేట్స్ అందరినీ కూడా డిసైడ్ చేసి అందరికీ బీఫామ్స్ ఇచ్చి సాయంకాలము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని అందరినీ కూడా ప్రజలందరినీ కలుసుకొని ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఈ ఫస్ట్ రోజే ప్రచారం కాదు, దాదాపుగా నెల రోజుల నుంచి రమణారెడ్డి గారు మన రమణన్న మన బస్తీ బాట కార్యక్రమం చేస్తూ ప్రతి వార్డులో తిరిగి అందరినీ కలుస్తూ గతంలో చేసినటువంటి పనులు అదేవిధంగా ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరిని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వెళ్ళంగానే ప్రజలందరూ ఎదురొచ్చి తప్పకుండా రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటేస్తామని ప్రజలే ఎదురొచ్చి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. దానికి ఎందుకు పలుకుతున్నారు అనేది ప్రజలందరూ కూడా చాలా కులంకషంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అవన్నీ కూడా అటకెక్కించిండ్రు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ 2 సంవత్సరాలలో కాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు చేసినటువంటి పనులే బాగా జరిగినాయి. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష. ఇవాళ అభ్యర్థుల ఎంపికలోనే మా విజయం తథ్యం అనేది ఇవాళ కనపడతా ఉన్నది. తప్పకుండా రేపు భూపాలపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరబోతా ఉన్నది. మళ్ళీ ఈ 2 సంవత్సరాలలో ఏదైతే వెనక్కి పోయినామో తప్పకుండా రేపు ఇక్కడ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్తో, ఇక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్లతో తప్పకుండా డివిజన్స్లో ఉన్నటువంటి సమస్యల్ని, డివిజన్స్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తప్పకుండా చేయిస్తామని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇవాళ గతంలో చేసినాము, రేపు చేయబోతున్నామని చెప్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా అందరి ఆశీర్వాదం కావాలని వాళ్ళందరినీ కూడా ప్రజల్ని కలవడానికి వచ్చినాం. తప్పకుండా మా అభ్యర్థి తిరుపతి గెలుపు ఇక్కడ ఖాయం అనేది అర్థమైపోతూ ఉన్నది. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి అని మీ ద్వారా కోరుతా ఉన్నాం. వాళ్ళ వచ్చినటువంటి వ్యక్తులు, వస్తున్నటువంటి వ్యక్తులు గత పాలకులు ఏం చేయలేదని మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇది నేతి బీరకాయలో నెయ్యి ఉన్నది ఎంత నిజమో ఇవాళ వాళ్ళు చెప్తునే దాంట్లో కూడా అంతే నిజం కనపడతా ఉంది అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ గతంలో పాలకులు చెయ్యందే ఇవాళ భూపాలపల్లిలో ఇక్కడ మనం నిల్చున్నటువంటి ఇదే రోడ్డును 11 కోట్లు పెట్టి డిఎంఎఫ్టీలో అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్లో ఇక్కడ శాంక్షన్ చేస్తే 2 సంవత్సరాలు అయింది. కనీసం ఈ రోడ్డు పోయించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసినటువంటి డబ్బుల్ని ఇవాళ బుద్ధారంలో పెట్టుకున్నారంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏందో కనబడతా ఉన్నది. ఇవాళ వచ్చి ఏం పనులు చేయలేదంటే జనానికి తెలియదా, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా అనేది మీ ద్వారా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి అబద్ధాలు చెప్పి మాటలు చెప్పడం కాదు, లేకుంటే మా అభ్యర్థి గురించి తిరుపతి గురించి వాళ్ళ స్థానికుడు కాదనేది ఒక మాట ఏమని ఎత్తుతారంట. స్థానికుడు కాకపోతే వాళ్ళ పక్కనే బడి పెట్టిండు, పిల్లలకు చదువు చెప్తా ఉన్నాడు, పిల్లలకు సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి తప్పకుండా రేపు ప్రజలలో ఉంటాడు, ప్రజలకు సేవ చేస్తాడు. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా రమణారెడ్డి గారు వెనుక ఉంటారు, తప్పకుండా పనులు చేయిస్తారు. ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి చిల్లర చీప్ మాటలు మాట్లాడొద్దు. ఇన్ని రోజులు చీప్ మాటలు మాట్లాడితే నడిచినాయి, కానీ ఇంకా అదే చీప్ మాటలు మాట్లాడి, ఇంకా అబద్ధం మాటలు మాట్లాడి నేను ముందుకు పోతా అంటే బండి నడవదు అనేది సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇక్కడ తిరుపతి గెలుపు ఖాయం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై